తిరుపతిలో పుట్టిన స్టార్టప్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ని మార్చబోతుందా? ఒక ప్రాపర్టీ కొనాలంటే ఒక బ్రోకర్, ఒక సైట్ విజిట్, మరో డాక్యుమెంటేషన్, ఇంకో లోన్ ప్రాసెస్, ఇలా మంత్స్ పాటు తిరగాల్సిన రోజులు. ఇమాజిన్ చేయండి, ఈ మొత్తం ప్రాసెస్ ఒకే యాప్లో కంప్లీట్ అయితే. అదే విజన్తో తిరుపతి నుంచి స్టార్ట్ అయిన స్టార్టప్ భూమి యాప్. ఇది కేవలం ప్రాపర్టీ లిస్టింగ్ యాప్ కాదు, ఇది కంప్లీట్ రియల్ ఎస్టేట్ ఈకోసిస్టమ్. ఈ రోజు వీడియోలో భూమి యాప్ స్టోరీ, దీని విజన్, ఫ్యూచర్ ప్లాన్స్, ఇది ఎందుకు డిఫరెంట్ అన్నీ చూద్దాం. మనం ఏదైనా ప్రాపర్టీ సెర్చ్ చేయాలంటే గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్, బ్రోకర్స్, ఇలా చాలా సోర్సెస్ చెక్ చేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఒకచోట ఉండదు, ఫేక్ లిస్టింగ్స్ కూడా ఉంటాయి, టైం వేస్ట్ అవుతుంది. భూమి యాప్ ఈ ప్రాబ్లమ్ని టార్గెట్ చేసింది. వాళ్ళ గోల్ చాలా సింపుల్, వన్ ప్లాట్ఫామ్, ఎవ్రీ ప్రాపర్టీ నీడ్. బై కావచ్చు, సెల్ కావచ్చు, రెంట్ కావచ్చు, కమర్షియల్ స్పేస్ కావచ్చు, అన్నీ ఒకే ప్లేస్లో. కానీ భూమి యాప్ని ఇంట్రెస్టింగ్ చేసేది ఇంకో ఫీచర్, వర్చువల్ సైట్ విజిట్. ఇమాజిన్, మీరు హైదరాబాద్లో ఉన్నారు, ప్రాపర్టీ మాత్రం తిరుపతిలో ఉంది. ట్రావెల్ చేయకుండా ఫోన్ నుంచే సైట్ చూడొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు, లొకేషన్ చెక్ చేయొచ్చు, డిసిజన్ తీసుకోవడానికి ముందు రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. టైం సేవ్, మనీ సేవ్, ఎఫర్ట్ కూడా సేవ్. భూమి యాప్ కేవలం బయర్స్ కోసం మాత్రమే కాదు, బిల్డర్స్, డెవలపర్స్, ప్రాపర్టీ ఓనర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటీరియర్ డిజైనర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్స్, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేయాలనేది వీళ్ళ విజన్. అంటే ప్రాపర్టీ కొనడం నుంచి హౌస్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీ సర్వీస్ వన్ ఈకోసిస్టమ్. ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎర్న్ విత్ భూమి. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, ఫ్రీలాన్సర్స్, రిటైర్డ్ పీపుల్, పార్ట్ టైం ఆపర్చునిటీస్ కూడా ప్లాట్ఫామ్లో ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, కమ్యూనిటీ బేస్డ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ చాలా స్టార్టప్స్ ట్రై చేసినా లోకల్ మార్కెట్లో ఇలా బిల్డ్ చేయడం డిఫరెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్, వై తిరుపతి? ఎందుకు హైదరాబాద్ కాదు? ఎందుకు బెంగళూరు కాదు? ఆన్సర్ చాలా సింపుల్. తిరుపతి రియల్ ఎస్టేట్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ విజిటర్స్, న్యూ లేఅవుట్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఈ గ్రోత్ని డిజిటల్ ప్లాట్ఫామ్తో కనెక్ట్ చేయాలని భూమి యాప్ ప్రయత్నిస్తుంది. ఒక స్టార్టప్ సక్సెస్ ఫండింగ్ వల్ల మాత్రమే రాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వస్తుంది. భూమి యాప్ తిరుపతి నుంచి స్టార్ట్ అయిన ఒక లోకల్ స్టార్టప్ ఫ్యూచర్లో ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అవుతుందో టైం చెప్తుంది. కానీ లోకల్ ప్రాబ్లమ్స్కి లోకల్ సొల్యూషన్స్ బిల్డ్ చేసే స్టార్టప్స్ మన సపోర్ట్ డిజర్వ్ చేస్తాయి. మీకు భూమి యాప్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్టార్టప్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.